నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో చికెన్ ఇట్లా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఈ గారెకి చికెన్ కాంబినేషన్ కనిపెట్టినోడు ఎవడో అని దండం పెట్టాలి. ఎందుకంటే ఆ గారెని అన్నిట్లో ముంచంగానే జప్పని పీల్చుకుంటుంది ఆ చికెన్ గ్రేవీ మొత్తాన్ని. మస్తు అనిపిస్తుంది. ఆడ నా ప్రాణమైన బోండా ఉంది. కాకపోతే ఇక్కడ నాన్ వెజ్ ఉన్నప్పుడు బోండా తినాలంటే అది కొంచెం కాని పని. నమస్తే, ఎందరో తిండి అవుతుంది. అందరికీ మా వందనాలు. అందరు ఎట్లు మంచిగా నేనైతే బిందాసుకున్నా, సేఫ్గా కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ వీడియోలు చేసి మస్తు రోజులైంది, నాలిక గుంజుతుంది. అందుకనే కొంపల్లి కాడికి వచ్చిన. ఎప్పుడు చూసినా కేపీహెచ్బియో మాదాపూరో లేదంటే ఇంకేన్నో ఊర్లో పోతే వీడియోలు చేస్తావారా నాయన, జర కొంపల్లి దిక్కురా అని అడిగిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మీకోసమే కొంపల్లికి వచ్చిన. వెనకాల చూడ్రి, అది మీ కొంపల్లి కమాన్. ఈ పక్క చూస్తే కొంపల్లి సిగ్నల్. ఆ కొంపల్లి సిగ్నల్ నుంచి జర్ర ముంగల్కి వచ్చి యూటర్న్ చేసుకొని ఇట్లొస్తే ఈడ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్క గల్లి కొడితే తెలుగింటి కిచెన్ అని ఉంటుంది. పూరి చికెన్ కాంబినేషను, పరోటా చికెన్ కాంబినేషను, దాని తర్వాత కీమా దోశ, కీమా ఇడ్లీ, చికెన్ కర్రీ వడ, చిట్టిగారే కోడికూర, అబ్బో పూరి చికెన్ కర్రీ ఇది మన ఫేవరెట్. పరోటా చికెన్ కర్రీ ఇది మన ఫేవరెట్టే. పరోటా అరే ఇవన్నీ మన మన చుట్టాలే వీళ్ళంతా. ఏమున్నాయి అడిగి అసలు ఏవి టేస్ట్ బాగుంటాయో అవి అడిగి తీసుకుందాం. మాస్టర్ అన్న ఏం బాగుంటాయి అన్న? మన దగ్గర అన్ని ఐటమ్స్ బాగుంటాయి. అన్ని నేను తినలేను కదా, అందులో కొన్ని. కీమా దోశ, పూరి చికెన్ కర్రీ, చిటికారే కోడికూర. మీరు దోశ మాస్టరా? నేను ఆల్రౌండర్. ఈ నాన్ వెజ్ మేము అన్నీ మేము కాబట్టి నువ్వు చేస్తావు కాబట్టి ఏమైనా బాగున్నాయనే చెప్తావు నువ్వు. కానీ జనాలు రివ్యూ తీసుకోండి సార్. మీరు ఏషియన్ రయ్యా నాకు. అచ్చా ఈరోజు ఏమేమి ఉన్నాయన్న? పరోటా చికెన్ కర్రీ మస్తు ట్రై సార్ మన దగ్గర. పరోటా చికెన్ కర్రీ సరే నాకు ఒకటి ఏం చేయంటే పరోటా పూరి, నువ్వు కీమా దోశ అన్నమాట. ఒక కీమా దోశ, చిటికారే కోడికూర అదొకటి, ఇడ్లీ ఒకటి. అవి రెండు పీసులు ఒక్కొక్క పీసు లాగా అట్లీ టేస్ట్ చూస్తా. నాన్ వెజ్ కర్రీస్ ఆ 3 ఉన్నాయి కదా, 3. సరే సార్. చీరా ఫుడ్స్ మనం లాస్ట్ టైం వీడియో చేసినాం కదా, అందరు లేడీస్ కూర్చొని లడ్లు అవి కడతారు. ఆ వీడియో ఎవరైనా చూసిరా? చూడకపోతే చూడురి. వీకెండ్లో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు సరదాగా స్నాక్స్ కొనుక్కొని పోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఆకలి అవుతుంది కదా, కార్లో పోయేటప్పుడు, బండి మీద పోయేటప్పుడు ఆపుకొని తినిపోవచ్చు. నడు పోయి ఆ బ్రేక్ఫాస్ట్ ఏవైతున్నాయో అవి తీసుకొని తిందాం దారి. చలో తెలుగుంటి కిచెన్లో ఏమేమి తీసుకున్నాము అని అంటే అన్ని నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాం. వెజ్ కూడా ఉన్నాయి కానీ మనం నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ చూడం కాబట్టి అన్ని నాన్ వెజ్ తీసుకున్నాము. చికెన్ కాంబినేషన్ ఏదైనా కూడా 120 రూపీస్, మటన్ కీమా కాంబినేషన్లో అయితే 150 రూపీస్, కీమా దోశ అయితే 120 రూపీస్. ఇక్కడ తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం అనేది ఒక్కొక్కటి చెప్తా. పరోటా చికెన్ ఫ్రై ఒకటి తీసుకున్నాము. 2 పరోటా వస్తాయి, ఒక 5 పీసులతో చికెన్ ఫ్రై వస్తుంది, 120 రూపాయలు. నెక్స్ట్ మీరు పూరి కాంబినేషన్తో ఇట్లా చికెన్ ఫ్రై కూడా తీసుకోవచ్చు, అది కూడా 120 రూపాయలే. నెక్స్ట్ చికెన్ కాంబినేషన్లో చికెన్ కర్రీ ఉంది, చికెన్ ఫ్రై ఉంది. ఈ చికెన్ కర్రీ ఏదైతే ఉందో దానికి ఇడ్లీ కాంబినేషన్ కానీ గారె కాంబినేషన్ కానీ తీసుకోవచ్చు. నేను ఈ 2 తీసుకున్నా, మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. 120 రూపీస్. కీమా పూరి 150 రూపీస్. ఒక 3 పూరీలు వస్తాయి, ఈ గిన్నెలు ఇంత కీమా ఇస్తారు. నెక్స్ట్ మటన్ కీమా దోశ 120 రూపాయలు. కీమా అయితే గట్టిగా వేసారు. చలో ఇప్పుడు చికెన్తో మొదలు పెట్టి మటన్ కాడికి పోదాం. చలో ఇడ్లీతో శుభారంభం చేసి దాని తర్వాత చిట్టిగారే కాడికి పోదాం. గ్రేవీ మాత్రం మస్తు తిక్కుంది, కొంచెం నీళ్ళు చేయరని చెప్పి నేనైతే నా సజెషన్ ఇచ్చాను. మీరు తిన్నప్పుడు మీకు ఎట్లాంటి ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇది. చలో ఇడ్లీ చికెన్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో చికెన్ ఇట్లా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఉప్పు కానీ మసాలా కానీ పర్ఫెక్ట్ మేనేజ్ చేసారు. మీకు ఇడ్లీ సైజ్ చూపిస్తా. ఇంత పెద్ద ఉంది, ఇంతలా ఉంది. ప్లేట్కి 4 వస్తాయి. ఇడ్లీ స్మూత్గా ఉంది, మసాలా మైల్డ్గా ఉంది. మొత్తానికి 2 కాంబినేషన్ అదిరింది. నెక్స్ట్ చిట్టిగారే తిందాం. నాకు ఈ గారెలు ఉత్తిద్దిన అంటే వాళ్ళ ఇష్టం. ఈ కాలం తర్వాత మీదికి వెళ్ళి ఆ క్రిస్పీది అయితే ఆ టేస్ట్ ఉంటుంది కదా, మస్తు అనిపిస్తుంది.
ఈ గారెకి చికెన్ కాంబినేషన్ కనిపెట్టినోడు ఎవడో అని దండం పెట్టాలి. ఎందుకంటే ఆ గారెని అన్నిట్లో ముంచంగానే జప్పని పీల్చుకుంటుంది ఆ చికెన్ గ్రేవీ మొత్తాన్ని. మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే లోపలంతా జ్యూసీగా ఉంటుంది. ఇది ఎట్లయినా మీదకి క్రిస్పీ ఉంటుంది, ఆ లోపల మెత్త ఉంటుంది. కాబట్టి ఈ గ్రేవీ పీల్చుకునే వరకు అది ఇంకా జ్యూసీ అయింది. చికెన్లో బోన్ పీస్ అంటే ఎంతమందికి ఇష్టం కింద కామెంట్లో చెప్పుర్రి. మీది నాది ఒకటే బ్యాచ్. ఒకవేళ మీకు బోన్ పీస్ అంటే ఇష్టం ఉంటే. ఇప్పుడు చికెన్ ఫ్రై పరోటా కాంబినేషన్ తింది. మీకు నేను ఇందాక అవి నాన్ వెజ్ టిఫిన్ చూసి జర్ర టెంప్ట్ అయ్యి మీకు విషయం చెప్పుడు మర్చిపోయినా. ఈ ప్లేటింగ్ అయితే నాకు మస్తు నచ్చింది. ఇగో ఇట్లాంటి తల్లెలు ఉంటాయి, అంచు తల్లెలు. నేను చిన్నప్పుడు ఇట్లాంటి తల్లెలు తినటం, దీన్ని నిండా అన్నం పెట్టుకొని సాయంత్రం సీరియల్ స్టార్ట్ అయినప్పుడు కూర్చుంటే నైట్ 9 వరకు అట్లా తింటూనే ఉండేటోనంట. కొంచెం కొంచెం తినేటోను లేండి. ఇంకా మంచిగా అనిపించే విషయం అరిటాక్ కట్ చేసి వేస్తారు. ఆ అరిటాక్ మీద మనకు టిఫిన్ సర్వ్ చేస్తారు. మస్తు అనిపించింది. పరోటా ఇంకా చికెన్ ఫ్రై కాంబినేషన్ తిన్నాం. ఇది కూడా 120 రూపాయలు. ఒక 5 ముక్కలు వస్తాయి. ఈ పరోటాను మాత్రం తుక్కుగా సాగు దెబ్బలు తిన్నది పరోటా. ఇది పరోటాకి కొంచెం గ్రేవీ కాంబినేషన్ అయితేనే ఇంకా అదిరిపోతుంది. కాకపోతే నేను ఫ్రై కాంబినేషన్ తీసుకున్నా, ఎప్పుడు అది తింటాం కదా అని చెప్పేసి. ఈ పరోటాకి శివాజీ సినిమాలో రజనీకాంత్ బజ్జీ కొరకండి సార్ అంటాడు కదా, అట్లా ఇంట్లో నిమ్మకాయ నేను ఉల్లిగడ్డ తినకపోతే పానం ఒప్పుకోదు మనకు. పరోటా అంటేనే అది మస్తు ఉంటుంది ఆ కాంబినేషన్. అదిరిపోయింది. ఆనియన్ని దూరం ఏంపి దానికి మసాలా తగిలించినప్పుడు టేస్ట్ ఉంటుందా, నాకు పిచ్చి ఇష్టం అది ఉంది. ఇది పరోటా కంటే కూడా పూరి కాంబినేషన్లో అదిరిపోతుంది. తెలుగింటి కిచెన్ ఏడుందంటే కొంపల్లి బస్ స్టాండ్ ఉందా, బస్ స్టాండ్ పక్కల బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్క గల్లీలోనే ఉంటుంది. జర గల్లీలోకి ఉంటుంది. చికెన్ కర్రీ అదిరిపోయింది అనుకుంటే ఇది దానికి మించింది. మస్తు అనిపించింది. కారం ఎక్కువ అనిపిస్తలేదు ఒకటి, మసాలా మస్తు అనిపించింది. ఆ దాల్చిన చెక్కది ఇలాచి ఫ్లేవర్ ఉంటుందా, మంచిగా అనిపిస్తుంది. అది కీమా దోశ అయింది. దోశ వేసి దాని మీద కీమా వేసి ఆ కీమా మీద కొంచెం చికెన్ గ్రేవీ వేస్తారు, అది జ్యూసీగా ఉండడం కోసం. కీమా దోశ తిన్నప్పుడు మధ్య నుంచి ఇస్తూనే ఆ కీమా అంతా మనకు వస్తుంది. ఇది కూడా 120 రూపాయలే. బా ఎంత చూడరు కీమా. నాన్ వెజ్ అన్నీ కూడా ఇచ్చి పడేసింది. బా మధ్యాహ్నం కూడా మీల్స్ కూడా ఉన్నాయి, వెజ్ మీల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. నాన్ వెజ్లో పలావ్ కాంబినేషన్ ఉన్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇట్లే చేస్తారు ఫ్రై పీస్ కూడా. ఇది మాత్రం మస్తు నచ్చింది నాకు. అవి కూడా వెజ్ మీల్స్ అయితే 130 రూపీస్ ఎంత ఉంది. ఇప్పుడు నాకు ఇష్టమైన పూరి తిందాం, అది కూడా మటన్ కీమా కాంబినేషన్లో. వెజ్ టిఫిన్స్ కూడా ఉన్నాయని చెప్పినా కదా, ఆడ నా ప్రాణమైన బోండా ఉంది. కాకపోతే ఇక్కడ నాన్ వెజ్ ఉన్నప్పుడు బోండా తినాలంటే అది కొంచెం కాని పని, ఎందుకంటే హెవీ అవుతుంది కూడా. ఈ ఒక్క రోజుకి బోండాని కొంచెం దూరం పెడుతున్నా. పూరీలు ఒక 3 వస్తాయి. చికెన్ కాంబినేషన్లో అయితేనేమో 120 రూపీస్, చికెన్ ఫ్రై కాంబినేషన్లో అయినా గ్రేవీ కాంబినేషన్లో అయినా. ఒకవేళ మటన్ కీమా కాంబినేషన్ తీసుకుంటే 150 రూపీస్. ఇది ఇప్పుడు సరిగ్గా ఉంటుంది. అదిరిపోయింది. నాకు ఈ పూరికి ఇది అదిరిపోతుంది అనిపిస్తుంది. అందుకో చికెన్ కాంబినేషను అయిపోయింది. ఇదేం దోశ? టోపీ దోశనా? అందరికి క్లియర్గా మరి ఇట్లా వేస్తారా? అంటే మీకు ఒకవేళ టోపీ దోశ కావాలంటే వేయించుకోరి. ప్లెయిన్ దోశ ఇది. అరే అదేదో సినిమాలో ఇది ఏదో దోశ తెస్తుంటే ఎగిరిపోయి అని నెత్తినేదో పడి ఏదో ఉంటుంది. ఆ సినిమా పేరు మీకు తెలిస్తే కింద కామెంట్లో ఎప్పుడు నాకు తెలియదు, మర్చిపోయినా. పూరి కొంచెం వేడి మీద దీని ఉంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది.
తెలుగుంటి కిచెన్ ఏడుందంటే కొంపల్లి బస్ స్టాండ్ ఉంది. అంటే టువర్డ్స్ మనం నిజామాబాద్ నుంచి అదే ఈ హైవే ఉంది కదా, మన బోయిన్పల్లి ఆ రోడ్కి పోతుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం. నాన్ వెజ్ టిఫిన్ ఏడు కూడా డైల్యూట్ చేసిర్రా బై టేస్ట్ అన్నట్టయితే అనిపించలే. ఇది నేను చెప్పిన ఇంకా గ్రేవీ ఇంకొంచెం వాటరీగా చేయండి అన్నా అని నేనన్నా, వాళ్ళు మాత్రం ఇట్లా చేసారు. అయిపోయింది. మీరు వచ్చి మీకు ఏదన్నా సజెషన్ ఉన్నా కూడా చెప్పిపోయి ఖచ్చితంగా మార్చుకుంటారు వాళ్ళు. దోశ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఆ కీమా దోశ మాత్రం పక్కా ట్రై చేయరు. ఖతర్నాక్ ఉంది. ఆ చికెన్ గ్రేవీ కాంబినేషన్ కీమా కాంబినేషన్ మస్తు అనిపించింది. పొద్దుగాల 7:30 నుంచి 10:30 వరకు దొరుకుతాయి. దాని తర్వాత మీల్స్ ఉంటాయి. నాన్ వెజ్ కాంబినేషన్ ఏదైనా కూడా ఖచ్చితంగా అదిరిపోతుంది అనేది నా హోప్. ఎందుకంటే నేను ఇక్కడ 3 నాన్ వెజ్ కాంబినేషన్స్ తిన్నా, 3 కూడా మస్తు అనిపించింది. ఖతర్నాక్ చేసిండు. మీల్స్లో కనుక మీకు నాన్ వెజ్ కాంబినేషన్స్ ఉంటే ట్రై చేయరు. అట్లే వెజ్ మీల్స్ కూడా ఉంది 130 రూపీస్. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం. మినిట్లో ఊరు చూపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? మంచిగా తినూరి, మంచి ఎక్సర్సైజ్ చేయరి, హెల్దీ ఉండురి, హ్యాపీగా ఉండురి, నవ్వుకుంటుండరి, మన వీడియోలు చూసుకుంటుండరి. ఉంటాం అలా ఎందరో తిండి అవుతుంది. అందరికీ మా వందనాలు. బాయ్. లవ్ యూ చిచ్చా.